ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. నిన్న మోడీ గారు తెలంగాణ మీటింగ్ ఉంటే వచ్చారు. వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళారు. అక్కడ ఒక గంట సేపు ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళారు. ఆయన పరామర్శించారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ప్రధానమంత్రిగా మోడీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళటం, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళటం ఇది మొట్టమొదటిసారి. ఓకే, సరే, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటానికి ఉన్న కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యనే సర్జరీ చేసుకున్నారు. ఆయన కొద్దిగా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఇట్లా పరామర్శ కార్యక్రమాలకి అది కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది గతంలో ఎప్పుడు మోడీ గారు చేసిన పని కాదు. ప్రధాని అయిన తర్వాత, ప్రధాని కాకముందు చేశారేమో కానీ ప్రధాని అయిన తర్వాత. దానికి ఉన్న కారణం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే, ఆ రోజు టీడీపీని బీజేపీని కలిపి ఒక కూటమిగా కట్టడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక మంచి పని. దానివల్లే ఇవాళ మోడీ గారు మూడోసారి ప్రధానిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారికి అంటే బీజేపీ పార్టీ సొంత మెజార్టీ లేదు. టీడీపీ ఎంపీల మీద అండ్ నితీష్ కుమార్ ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు నిజానికి అంటే పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకునే నాటికి ఆ రెండు పార్టీల మధ్య చాలా గ్యాప్ ఉంది. అసలు ఆ రెండు మళ్ళీ కలుస్తాయా కలవా అనేంత గ్యాప్. ఆ గ్యాప్ను తగ్గించేసి మళ్ళా టీడీపీని బీజేపీని పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహించి కలిపారు. ఆ కలపడం అనేది ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ విజయానికి పనికొచ్చింది. అలాగే దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి పనికొచ్చింది. ఓకే, కాబట్టి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సపరేట్ అభిమానం, ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. కాబట్టి ఆయన సర్జరీ చేసుకుని రెస్ట్ మోడ్లో ఉన్నారు కాబట్టి పరామర్శించారు. ఓకే, అది ఒక కారణం. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటం, ఆయన మామూలుగా ఏ సీఎం ఇంటికి వెళ్ళే వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు. కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి నిజానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్ననే కలిశారు. పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో మొన్ననే కలిశారు. మోడీ గారు ఆ కార్యక్రమానికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ కలుసుకున్నారు వాళ్ళిద్దరు. కానీ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఒక గంట పాటు ప్రత్యేక సమావేశం కావటం అంటే అక్కడ కీలకమైన విషయాలు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి దేశ రాజకీయాలు అనేది మరొకసారి రుజువైందని చెప్పాలి. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారి స్థాయి. లోకేష్ గారితో కూడా 20 minutes గడిపారని చెప్పి తెలుస్తుంది. లోకేష్ గారు ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలి. ఆ పాయింట్కే వస్తున్నా. అంటే 1 by 1 చెప్దామని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి స్థాయి అది. అండ్ లోకేష్ గారితో ప్రత్యేకమైనటువంటి భేటీ. అంటే లోకేష్ గారితో ప్రత్యేకమైన భేటీ గురించి చెప్పాలంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారిని స్పెషల్గా పిలిపించుకొని అమరావతి పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపనకు వచ్చినప్పుడు నేను రమ్మన్నా నువ్వు రావట్లేదు ఏంది ఢిల్లీ నువ్వు రా అని చెప్పేసి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించుకొని గంటన్నర పాటు ఇప్పటి వరకు తన ప్రైవేట్ టైంలో అంటే అఫీషియల్ మీటింగ్స్లో గంటన్నర అధికారులతో పాటు ఉంటాం వేరు. అది మొత్తం అందరితో కలిపి ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రులతోటి లేదా అధికారులతోటి ఒక గంట 2 గంటలు చర్చలు జరపడం వేరు. అది అఫీషియల్ ప్రోగ్రామ్స్. కానీ అన్అఫీషియల్గా తన ప్రైవేట్ టైంలో ఒక గంటన్నర పాటు ఒక వ్యక్తికి టైం ఇవ్వటం అనేది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా నారా లోకేష్ విషయంలో జరిగింది. నారా లోకేష్ని ఢిల్లీ పిలిపించుకొని ఈవినింగ్ డిన్నర్ ఏర్పాటు చేసుకొని మరి బ్రాహ్మణి గారితో లోకేష్ గారితో సరదాగా మాట్లాడి ప్రత్యేకించి లోకేష్ గారితో రాజకీయాలు మాట్లాడి తను లోకేష్ గారి ఐడియాలజీని తెలుసుకొని తను ఇవ్వగలిగినటువంటి సజెషన్స్ ఇచ్చి అలా ఈ దేశ మళ్ళా నారా లోకేష్ గారు అవును ముఖ్యమంత్రి కాదు కదా, ఓ పార్టీకి అధినేత కాదుగా, పార్టీకి అధినేత కాదు, ముఖ్యమంత్రి కాదు. ఆయన టీడీపీ పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారు, అవును, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ నారా లోకేష్ గారిలో ఉన్న ఇంపార్టెన్స్ని నరేంద్ర మోడీ గారు గుర్తించారు. ఆయన ఆలోచన తీరుని గుర్తించారు. ఇది అప్కమింగ్ లీడరు ఫర్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇతనికి చరిస్మా ఉంది, ఇతనికి మంచి ఆలోచనలు ఉన్నాయి. భారతదేశ అంటే టీడీపీ అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఏ మేరకు ఎమర్జ్ అవుతాడని పక్కన పెట్టేస్తే ఇతని ఆలోచనలు భారతదేశానికి చాలా అవసరం అనే దాన్ని గుర్తించారు. అది గుర్తించారు కాబట్టే లోకేష్ గారికి అంత సమయం ఇచ్చి మాట్లాడటం అయినా లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి 20 నిమిషాలు లోకేష్ గారితో భేటీ కావటమైనా. నిజాన్ని నరేంద్ర మోడీ గారు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే బాగుందని చాలా మంది ముఖ్యమంత్రి దేశంలో కోరుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే బాగుంది అనేది. బీజేపీ
పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కోరుకుంటారు, కేంద్ర మంత్రులు కూడా కోరుకుంటున్నారు. కానీ మోడీ గారు ఇక్కడ ఆ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఒక విజన్ ఉన్నటువంటి లీడర్స్కి ఇస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్గా ఇక్కడ మనం ఒప్పుకోగలగాలి. ఇప్పుడు లోకేష్ గారు టెక్నికల్గా స్థాయి ఏంటి? పార్టీని ఆయన నడిపిస్తున్నారు, టీడీపీ పార్టీని పక్కన పెట్టండి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే టెక్నికల్గా. రెండోది రాష్ట్రంలో మంత్రి మాత్రమే టెక్నికల్గా. అయినా సరే ఆయనకి ఆ ఇంపార్టెన్స్ దక్కుతుంది అంటే కారణం లోకేష్ గారి ఆలోచన విధానంతో మోడీ గారి కనెక్టివిటీ బాగా జరుగుతుంది. మోడీ గారు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇక్కడ మనం కీలకంగా ఒప్పుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి అన్నది ఒకసారి రుజువైంది. నారా లోకేష్ గారి ఐడియాలజీకి మోడీ గారు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి, నారా లోకేష్ గారి ప్రయారిటీ జాతీయ రాజకీయాల్లో ఏంటి అన్నది మరొకసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ గారి పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఇష్టం మరొకసారి ప్రూవ్ అండ్ పెట్టారు. ఈ మూడు నిన్న యాక్చువల్గా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం కాదు. నిన్న తెలంగాణలో సభ ఉండి వచ్చారు. ఆ తెలంగాణ సభ అది అడ్రస్ చేస్తూనే వీళ్ళతో భేటీ రావటం. సౌత్ ఇండియాలో బీజేపీ బలపడాలనుకుంటుంది. దానికి పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్గా చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని తీసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ నారా లోకేష్ గారి విజన్ని డెవలప్మెంట్ కోసం వాడుకోవాలనుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఈ భేటీలన్నీ ఉన్నాయి అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏపీలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయో చూద్దాం.